నంద్యాల జిల్లాలో మరో ఘాతుకానికి పాల్పడ్డారు కూటమి నేతలు. వైఎస్ఆర్సీపీ నాయకులకు చెందిన ఆస్తులను ధ్వంసం చేశారు టీడీపీ గూండాలు. గడివేముల మండలం పైబోగోలు ప్రాంతానికి చెందిన పెద్దిశెట్టి ఈశ్వరయ్య, వెంకటేశ్వర్లు అనే వైఎస్ఆర్సీపీ మద్దతుదారులకు చెందిన 15 లక్షల విలువైన పొగాకు పంటకు నిప్పుపెట్టారు. రాజకీయంగా ఎదుర్కోలేకనే దాడులకు పాల్పడుతున్నారని మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ఆరోపించారు. దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు రాంభూపాల్ రెడ్డి. నిన్న రాత్రి ఈశ్వరయ్య, వెంకటేశ్వర్లు, సూరి ఇలా ముగ్గురు ఏడు చెట్లు మొత్తం పొగాకు అంతా కాలిపోవడం జరిగింది. కేవలం నిన్న వీళ్ళు మాకు తెలుగుదేశం నాయకుల నుంచి మాకు రక్షణ లేదు, మాకు ఊళ్ళో ఇబ్బంది ఉంది. ఆల్రెడీ మా ఊళ్ళో ఉండే శెట్టి గారు వాళ్ళు ఎన్ని మీద పోయి కొట్టడం జరిగింది. మమ్మల్ని కూడా బెదిరిస్తున్నారని నిన్న ఎస్పీ దగ్గరికి పోయి మాకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయండి అని చెప్పి ఎస్పీ గారిని రిక్వెస్ట్ చేసి పోయి ఆయన దగ్గర పోయి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చిన రాత్రే 7 షెడ్లను కాల్చడం అనేది అంటే తెలుగుదేశం నాయకులకు ఏ విధంగా వాళ్ళు అంటే పోలీసు వాళ్ళ భయం ఉందా లేదా లేకుంటే ఏంది అనేది కూడా అర్థం కాని పరిస్థితి. పొద్దున అదే రివర్స్ మళ్ళీ మీ మీదకి వస్తే ఒక్కసారి ఆలోచించుకోండి. 10 లక్షలు నష్టపోయినంటే రైతు ఏ విధంగా కోల్పోగలడు అనేది ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. సంబంధించి మరింత సమాచారం కర్నూలు నుంచి మా కరెస్పాండెంట్ లోకేష్ మనకి ఫోన్ లైన్లో డీటెయిల్స్ ఇస్తారు. లోకేష్, పూర్తి సమాచారం ఏంటి? కార్తీక్, మనం చూస్తున్నట్లయితే ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఈ యొక్క టీడీపీ అరాచకాలు రోజు రోజుకి పెరిగిపోతున్న పరిస్థితి కనపడుతుంది. ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఈ యొక్క కక్ష సాధింపులకు పాల్పడుతున్న ఘటనలు అనేది ఈ యొక్క ఉమ్మడి కర్నూలు జిల్లాలో చోటు చేసుకొని గడివేముల మండలం పైబోగుల గ్రామంలో వైసీపీ కార్యకర్తలైన ఈశ్వరయ్య, సూరి, వెంకటేశ్వర్లు అనే రైతులకు సంబంధించిన వారి యొక్క కలంలో 15 లక్షలు విలువ చేసే యొక్క పొగాకును పెట్టడం జరిగింది. అయితే ఈ యొక్క టీడీపీ నాయకులు ఆ పొగాకును తగలబెట్టి తమ పైశాచిక ఆనందాన్ని పొందుతున్న పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలో ఆ రైతులు ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఎంతో కష్టపడి పండించిన పంటను ఈ విధంగా కక్ష సాధింపులో భాగంగా ఈ రోజు ఆ పొగాకుని మంట పెట్టడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఈ యొక్క అంశాన్ని మాజీ ఎమ్మెల్యే నంద్యాల జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడైన కాటసాని రాంభూపాల్ రెడ్డి ఆ యొక్క బాధితులను పరామర్శించాలో రైతులకు ఆ యొక్క ధైర్యం చెప్పిన పరిస్థితి కనపడుతుంది. ఏదైతే ఆ కూటమి నాయకులు ఈ విధంగా ఇటువంటి ఈ చర్యలకు పాల్పడుతున్నారో దానికి సంబంధించి నిన్ననే నంద్యాల జిల్లా ఎస్పీకి కంప్లైంట్ చేయడం జరిగింది. అయినప్పటికీ యొక్క టీడీపీ నాయకుల యొక్క అరాచకాలు అయితే రోజు రోజుకి పెరిగిపోతున్న పరిస్థితి. ఏదైతే కష్టపడి పండించిన యొక్క పొగాకు పంటను కూడా నాశనం లేపిన పరిస్థితి అయితే కనపడుతుంది. ఈ నేపథ్యంలో రైతులకు ధైర్యం చెబుతూ వారికి అండగా నిలబడుతున్నారు. టీడీపీ నాయకులు చేసిన అరాచకాలపై కఠినమైన శిక్షలు విధించాలంటూ ఆ యొక్క కాటసాని రాంభూపాల్ రెడ్డి కోరుతున్న పరిస్థితి. కార్తీక్, థ్యాంక్ యూ లోకేష్.